క్యాప్సిగోల్డ్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్సిగోల్డ్ అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. అందులో భాగంగా కాసియా జ్యువెలరీ షాప్ ను సీజ్ చేశారు. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. క్యాప్సిగోల్డ్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్సిగోల్డ్ అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. అందులో భాగంగా కాసియా జ్యువెలరీ షాప్ ను సీజ్ చేశారు. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గత 4 రోజులుగా హైదరాబాద్ లో వాసవి కన్స్ట్రక్షన్ దాంతో పాటు మిగిలినటువంటి 3 అనుబంధ కంపెనీల పైన ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే మహంకాళి స్ట్రీట్ లో ఉన్నటువంటి కాసియా జ్యువెలర్స్ కు సంబంధించినటువంటి షాప్ లో నిన్న పూర్తి స్థాయిలో సోదాలు చేసిన సమయంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు లభించాయి. దీంతో అక్కడ ఈ రోజు అయితే మాత్రం ఆ జ్యువెలరీ షాప్ అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి క్యాప్సిగోల్డ్ ప్రధాన కార్యాలయంలో కూడా 4వ రోజు ఐటీ శాఖ అధికారుల యొక్క సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. క్యాప్సిగోల్డ్ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి అన్ని సంస్థలపైన ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. సంవత్సరంలో కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసేటువంటి క్యాప్సిగోల్డ్ గడిచినటువంటి 5 ఏళ్లలో వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గోల్డ్ ఎంత, ఆదాయ పన్ను ఎంత చెల్లించారు, వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ స్థాయిలోని వ్యత్యాసాలు ఉండడం వల్లనే ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగాయని భావించిన తర్వాత ఈడీ అధికారులు 4 రోజులుగా సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రికి సోదాలు ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ప్రాపర్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. క్యాప్సిగోల్డ్ కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్సిగోల్డ్ అనుబంధంగా ఉన్న అన్ని సంస్థల్లో ఐటీ తనిఖీలు చేస్తోంది. అందులో భాగంగా కాసియా జ్యువెలరీ షాప్ ను సీజ్ చేశారు. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.